హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, మా ఛానల్ పట్ల ఒక లైక్ షేర్ చేయండి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి కేటీఆర్ సారు మరి చాలా బ్రహ్మాండంగా బహిరంగ సభ పెట్టిండు. మొత్తం దుకాణం ఖాళీ అవుతుంది కదా ఇక మీది. భారీ మంది జనాలు వచ్చిర్రు. ఇదంతా జనాలు పైసలకే వచ్చిర్రు. కేటీఆర్ ప్రేమ మీద, హరీష్ రావు ప్రేమ మీద, లేకపోతే బీఆర్ఎస్ ప్రేమ మీద రాలేదు. ఈరోజు సిరిసిల్లలో మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు సిరిసిల్ల గురించి చెప్పుకుంటే మనము ప్రజలారా, బతుకమ్మ సీరియల్ అని కొన్ని లక్షల స్కామ్ అదొకటి. దాంతో పాటు చెరువు ఆడ వాగు ఉంది, ఆ వాగు ఉస్క మొత్తం మాయం, మొత్తం ఉస్క మాఫియా. అన్నదమ్ములకు అక్కడ దాకున్న ఆడబిడ్డలు వాళ్ళందరికీ జనాలు వచ్చారు. కానీ అయితే సిరిసిల్ల వాగులు ఏమైందంటే, ఎల్లమ్మ గుడి ఉంటది. ఎల్లమ్మ గుడి ఇలా ముందనే ఒక పెద్ద బావి ఉంటది, దానికి గాజుల బావి అంటారు. ఆ గాజుల బావి ఇట్లా ఇంత మొత్తం రెండిపోతుండే ఆ వాగులో. ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక 20 ఫీట్ల గాజులు బయటకు వెళ్ళాయి. అంటే ఇట్లా ఇలా పడితే ఇట్లా పైకి చూడాలి ఆ గాజుల బావి. అంటే అంత ఉసుక తీసి అంత మాఫియా అయింది. ఉసుక అసలు సిరిసిల్ల లోకల్ కట్టుకుందామంటే ఉసుక లేకుండా అమ్ముకున్నారు. ఇట్లాంటి కథలు. జనాలైతే బాగా నచ్చారయ్యా. గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ సార్ ఉన్నాడు కదా, గౌరవనీయులు సోదరులు జిందం చక్రపాణి గారు. జిందం చక్రపాణి ఈ వ్యక్తి ఉస్కా ట్రాక్టర్ నడవాలన్నా, ఏం నడవాలన్నా, బిజినెస్ నడవాలా, సిరిసిల్ల నడవాలన్నా జిందం చక్రపాణి ఆయన ఎప్పుడైనా నడుస్తుంది. ఇప్పుడు ఈ సిరిసిల్లలో బతుకమ్మ సీరియల్ అనే విషయంలో కూడా జిందం చక్రపాణి వ్యవస్థ ఉంటది. కమిషన్ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు. మరి నాకు సంతృప్తి లేదు. నాకు నిజంగా కూడా ఇంకా చాలా చేసేది ఉంది, సాధించింది చాలా ఉంది. ఇంకేం సాధించేది బాగుందట. ప్రజలారా, ఒక మాట్లాడుతా నేను. మీరు ధర్ని అని భూముల మీద 1,00,000 ఎకరాలు కబ్జా చేసిర్రు. ఏడునే భూములని ఉన్నాయి? భూములు ఏమన్నా ధర్నీలు అన్ని భూములు అన్ని లాక్కున్నారు మీరు. ఇంకేం గుంజుకుంటారు మీరు? దేశాన్ని తెలంగాణ స్టేట్ అప్పులపాలు చేసారు కదా మీరు. ఈ 15 సంవత్సరాలు సినిమా చూపెట్టి మొత్తం అప్పులపాలై మొత్తం గంగలు కలిపిరు కదా. ఇంకే సినిమా చూపిస్తావు నువ్వు? ఇంకే సినిమా చూపిస్తావు? ఎప్పుడు నువ్వు ఇంకా సినిమా చూపిస్తావు అంటే మళ్ళీ గెలిచి మళ్ళీ సినిమా చూపిస్తావు. ఈ సిరిసిల్ల చుట్టూ 3-4 పట్టణాలు ఉన్నాయి. కరీంనగర్, అటు కామారెడ్డి, ఇట్లా కాదు కానీ సిద్దిపేట. ఇంకో మాట చెప్పది కాదు, నిన్న ఒక ప్రోగ్రామ్ అయింది. అయితే తెలంగాణ ప్రజలారా, ఇక్కడనే బోడుప్పల్లో పిజ్జాగూడలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేసిండు కేటీఆర్ గారు. ప్రోగ్రామ్ పెడితే వెనుక జనాలు చూసుకుందాం ఒకసారి. బ్యాక్ సైడ్ వెనుక మొత్తం కార్యకర్తలు. ఎప్పుడన్నా మీరు పదవులు ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరు నచ్చిరా? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దగ్గర తీసుకొచ్చారా? అయ్యా మీరు దగ్గర తీసుకున్నారా? ఇప్పుడు పదవిలో లేరు కాబట్టి, గవర్నమెంట్ లేదు కాబట్టి అవి వెనుక బ్యాక్ సైడ్ కార్యకర్తలు పెట్టిండు. ఎందుకంటే మొత్తం ఖాళీ అయిపోయింది. నేను ఒక మాట్లాడుతా, కేటీఆర్ గారు ఇప్పుడు నాయుడు నరసింహారెడ్డి వరకు తెలుసా? ఇప్పుడు పిఐ కూడా వరకు వాళ్ళకని తెలుసా? బోడుప్పల కొంతమంది తెలుసు, కానీ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఎవరికని తెలుసా? ఎవరు తెలుసా? ఎవరు తెలుసు? ఎవరికి ఎప్పుడు ప్రజలు ఎప్పుడు చేసే ఎప్పుడే ఆయన కంటే జక్క వెంకరెడ్డి దయ్యం. ఇక్కడ జక్క వెంకరెడ్డి దయ్యం. జక్క వెంకరెడ్డి అన్న కొంతమంది తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేసడానికి ఎవరు లేరు. ఫస్ట్ వాస్తవానికి శ్యామకూర మల్లారెడ్డి
అలా కొడుకు భద్రారెడ్డికి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత శమకుల మల్లారెడ్డి మాజీ మంత్రి వద్దయ్య మాకు అవసరం లేదంటే లాస్ట్కు ఈ సార్కి ఇచ్చడం జరిగింది. ఈ సార్కి ఇస్తే సార్ ఏమైనా సేవ చేసిండా? కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ టికెట్ రాకపోతే ఉప్పల్ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ లో గెలిపోయిండు. ఓకే, అల్లకి వచ్చినాక ఏమైంది? ఏం సేవ చేస్తావు నువ్వు? ఏం చేస్తావు అసలు? జనాలకే సపోర్ట్ ఏమన్నట్టు సేవ చేస్తున్నా అంటావు. ఏం సేవ చేస్తావు? ఉంటాయి కష్టపడమే కాకుండా తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ కాదు. కేటీఆర్ గారు అందరు తలుసుకుంటేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చిన తల్లి ఢిల్లీలో ఉంది. నా సోనియమ్మ ఇస్తే మనకు తెలంగాణ వచ్చింది. ఎంతో మంది సవ బతుకులు పరిశాన్ అయ్యారు, ఆగమాగం అయ్యారు. కాలేజ్ స్టూడెంట్లు ఎంతమంది చచ్చిపోయారు. వాళ్ళకి ఇంతవరకు ఫినిషింగ్ లేదు. చచ్చిపోయినానికి మనిషికి 3 ఎకరాల భూమి అన్నావు, ఇంటికి జాబ్ అన్నావు. వాళ్ళకు తెలంగాణ పోరాటంలో ఇచ్చినావా మరి? అవి చెప్పు, ఇచ్చినావా? తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిందో ఆయన చేతులు అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్ళు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కానీ, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ, పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయలు అడ్డగోలు హామీలు అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ ఏదేమైనా ప్రజలరా, తెలంగాణ ప్రజలరా, ఇప్పుడు నడిసే గవర్నమెంట్ డిస్టర్బ్ చేసడానికి మాత్రమే కేటీఆర్ ఒకసారి చూడాలి. 5 ఏళ్ళు ఏం చూడాలా? మనం వెయిట్ చేయాలి. గెలిచి 4 నెలలే కాలేదు, రాలేసి ఎట్లా? వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అర్థమైపోతుంది. కావున ఇప్పుడు ఏ దుకాణం పెట్టినా దుకాణం అంతా కాలేకపోతుంది, కొత్త వాళ్ళని తీసుకుంటారు కాబట్టి అదంతే ఉంటుంది. తెలంగాణ ప్రజలరా ఇది ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి.